ఢిల్లీలో జంతర్ మంతర్లో శాంతియుతంగా గాంధీ మార్గంలో దేశంలో ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన కానుండి 152 ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి. నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఈ దేశంలో 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుర్రు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి శాంతియుతంగా గాంధీ మార్గంలో జంతర్ మంతర్లో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల పైన వాస్తవికంగా లాఠీ చార్జ్ చేసి బాషువాయులు ప్రయోగించి అనేక మంది విద్యార్థుల్ని గాయపరిచి అనేక మంది విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేసి ఒక దుర్మార్గమైనటువంటి నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ పరిపాలనకు నిరసనగా విద్యార్థులకు మద్దతుగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటి ముందు గాంధీ మార్గంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే అమానవీయంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి హింసించి గాయపరిచి మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని కూడా అరెస్ట్ చేసి వారితో పాటు అనేక మంది ఎంపీలని ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేసి ఒక దుర్మార్గమైనటువంటి నియంతృత్వ పాలనని ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కొనసాగిస్తూ ఉంది. దీనికి నిరసనగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పాలకులు వారు అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైన విధానాల్ని ప్రజలకు వివరిస్తూ నిరసన తెలియజేయాలని చెప్పేసి ఏఐసిసి పిసిసి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు నకరికల్ నియోజకవర్గంలో 6 మండల కేంద్రాలలో నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు నిరసన దీక్షను మేము చేపట్టడం జరిగింది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా నాయకులు రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసినట్టుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు 152 సార్లు ప్రశ్న పత్రాలు లీక్ అయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యానికి పార్లమెంటు ఒక దేవాలయం అని చెప్పేసి పార్లమెంటు ముందు సాష్టాంగ నమస్కారం చేసి పార్లమెంటు మెట్లను ముద్దాడి పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దానికి విరుద్ధంగా ఒక నియంతృత్వ పాలనని కొనసాగిస్తున్నావు. దీనికి ఈ దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థుల యొక్క భవిష్యత్తును ప్రాణంగా పెడుతున్నావు, భవిష్యత్తుని నాశనం చేస్తున్నావు. కాబట్టి నీకు ఒక్క నిమిషం కూడా ఈ దేశాన్ని పరిపాలించేటువంటి హక్కు లేదని చెప్పేసి నువ్వు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు మా నాయకుడు రాహుల్ గాంధీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి గాయపరిచినటువంటి దాడి చేసినటువంటి అధికారులపైన చర్య తీసుకోవాలి. వారితో పాటుగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులపైన అవానీయంగా ప్రవర్తించినటువంటి అధికారులను సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజలు కూడా ఈ విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం మీద ఆందోళనకు మద్దతు తెలుపుతున్నందుకు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చిన పాత్రికేయులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం.